వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। తెలుగు రాష్ట్రాల రైతులకి భారీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్। వచ్చే 48 గంటలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది। ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ఓచకోత కొనసాగుతుంది, మధ్యాంధ్ర జిల్లాల్లో ముంచెత్తుతుంది వర్షం। అలాగే ముఖ్యంగా తూర్పు తెలంగాణలో తుప్పు రేపుతుంది, ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వర్షాలు దంచి కొడుతుంది। అలాగే ఉత్తర తెలంగాణను ఊపేస్తుంది। కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా చల్లటి వాతావరణం, మోస్తరు వర్షాలు, చిరుజల్లులు, ముసురు వాతావరణంతో గత సాయంత్రం సమయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరైతే కొనసాగుతుంది। ఇక ఈ వీడియోలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ ఏ జిల్లాలకు ఈ వాయుగుండం ముప్పు ఉంది, గట్టిగా ఎక్కడ పడే అవకాశం ఉంది వర్షాలు అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం। ఇక అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది। భారీ నుండి అతి భారీ వర్షాలు మనమైతే ఈ జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది। కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు, నంద్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది। ఇక హైదరాబాద్ నగరం, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది। ఇక చిత్తూరు జిల్లాలోతో పాటుగా తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా చిరుజల్లులు, 1-2 చోట్ల మోస్తరు వర్షం కూడా మనమైతే చూసే అవకాశం అయితే వచ్చే 24 గంటల్లో ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అయితే ఉంది। ఇక ప్రజెంట్ ఒకసారి వాయుగుండం ఎక్కడ ఉంది అంటే ఇటు ముఖ్యంగా శ్రీకాకుళానికి, బరంపురానికి దగ్గరగా ఉన్న బంగాళాఖాతంలో సముద్ర భాగంలో ఉంది। కాబట్టి ఇది పూర్తిగా కూడా రేపు లేదా ఎల్లుండికి ఒడిశా వైపుగా వెళ్ళే అవకాశం ఉంది। ఆ తర్వాత పూరి పరిసర ప్రాంతాలు, బాలాసూర్ పరిసర ప్రాంతాలు అంటే ఒడిశా, వెస్ట్ బెంగాల్కి దగ్గరలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా బాలాసూర్ పరిసర ప్రాంతాలు, ఒడిశాలోని బాలాసూర్ పరిసర ప్రాంతాల్లో రేపు లేదా ఎల్లుండు మ్యాక్సిమం తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి। ఆ తర్వాత ఇది పూర్తిగా కూడా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వైపుగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి దీని ప్రభావంతో ప్రజెంట్ నేను మీకు ఆల్రెడీ 5 రోజుల నుంచి చెబుతున్నాను, 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు అత్యధికమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తాము। ఎందుకంటే 5వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం మన దగ్గరే ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది। ఈ అల్పపీడనం వల్ల వర్షాలు ఉండవని కొంతమంది అనుకున్నారు, కాకపోతే చాలామంది రైతులు కూడా, ప్రజలు కూడా అనుకున్నారు। ఎందుకంటే అల్పపీడనం మన దగ్గర ఉండదు కాబట్టి నేనైతే ఒకటే చెప్పాను, అల్పపీడనం మన దగ్గర తీరాన్ని తాకనప్పటికీ కూడా అల్పపీడనం మన దగ్గరే 5 రోజులు ఉండబోతుంది। కాబట్టి 5 రోజులు మనం వర్షాలని గట్టిగానే చూస్తాము అని చెప్పడం జరిగింది। మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా ఈ అల్పపీడనం ప్రభావంతో కూడా కురవటం జరిగింది। కాబట్టి వచ్చే 24 గంటలు కొంచెం ఈ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది। కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి। చాలా చోట్ల చల్లటి వాతావరణం, ముసురు వాతావరణం, చిరుజల్లులు కంటిన్యూస్గా ఉండే అవకాశం అయితే ఉంది। ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్। థ్యాంక్ యూ అండి।